హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి ఒక 4 శుభవార్తలు అయితే వచ్చాయండి. అయితే ఫిబ్రవరి నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వీళ్ళందరికీ సంబంధించి 4 శుభవార్తలు అయితే ప్రభుత్వం విడుదల చేశారు. అయితే ఆ 4 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలని తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లపై మనకు 4 శుభవార్తలు అయితే విడుదల చేశారండి. అయితే ఆ 4 శుభవార్తలు చూసుకున్నట్లయితే, మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే ప్రతి నెల పెన్షన్దారులకు సంబంధించి డబ్బులు అనేది ఇస్తూ ఉన్నారండి ప్రభుత్వం, పెన్షన్ డబ్బులు. అయితే కొంతమంది ఏంటంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో స్థిరపడి, సో మనకు ప్రతి నెల పెన్షన్ల కోసం ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు అలా కాకుండా, సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వారి యొక్క పెన్షన్ అనేది మార్చుకునే అవకాశాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు. అయితే ఈ ఆప్షన్ వచ్చేసి మనకు పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు సచివాలయాలకు వెళ్ళి మీరు ఈ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పెన్షన్ ఐడి కార్డు ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళి సో మీరు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చండి. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి చాలామంది కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు, ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామంది మనకు ఎదురు చూస్తున్నారండి. అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఏంటంటే మనకు అతి త్వరలోనే విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇంకా మనకు పర్టికులర్ డేట్ అనేది చెప్పలేదు కానీ సో మనకి ఏంటంటే అతి త్వరలోనే విడుదల చేస్తారు. అలాగే మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ అంటే భార్యాభర్త కలిసి ఉండి, సో ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో రీసెంట్గా, అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో వారి భార్య పైన కన్వర్ట్ అయ్యే విధంగా, అంటే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కూడా అయితే ప్రభుత్వం ఒక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చారండి. సో అలా ఎవరైతే రీసెంట్గా ఈ 3-4 మంత్స్లో ఎవరైనా చనిపోయి ఉంటే కనుక మీ పెన్షన్లు అనేవి సో మీరు సచివాలయాలకు వెళ్ళి కనుక మీరు మీ సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అక్కడ సబ్మిట్ చేస్తే కనుక ఆ పెన్షన్ అనేది మీ పైన ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీకు మళ్ళీ మీరు వచ్చే నెల నుండి అయితే మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్లకు సంబంధించి ఎవరైనా 3 నెలల వరకు లేదా 2 నెలల వరకు పెన్షన్లు తీసుకోకుండా ఉంటాం కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.